ఈరోజు వీడియోలో చూపించే ఈ 2 దోశ రెసిపీస్లలో ఒకటేమో మన ఆరోగ్యం కోసం, మరొకటేమో మన నాలుక రుచి కోసం. అదేంటి సుధక్క, ఆరోగ్యం కోసం అని చెప్తున్నావు, మరి ఆ దోశ రుచిగా ఉండదా అనే మీలో డౌట్ అయితే కంపల్సరీగా వచ్చి ఉంటుంది కదా. ఏ విధంగా అయితే నిజాలు వినడానికి ఎంత కష్టంగా అనిపిస్తాయో, అదే విధంగా మందు ఎంత చేదుగా ఉంటుందో, ఈ దోశలు కూడా మరీ అంత చేదుగా కాకపోయినా కానీ మనం మామూలు దోశలు తిన్నట్టుగా అయితే ఉండవు. కానీ తినడం అలవాటు చేసుకున్న తర్వాత మన ఆరోగ్యం కోసం ఒక్కసారి మీరు అలవాటు అయ్యింది అంటే రెగ్యులర్గా చేసుకున్నా కూడా మీరు తినగలరు తప్పకుండా. హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజు వీడియోలో అయితే 2 రకాల దోశ రెసిపీస్ చూపిస్తానండి. అసలు ఈ వీడియో అయితే తీయాలని ప్లాన్తో అయితే ప్రీ ప్లాన్డ్గా తీయలేదండి. ఇక ఇంట్లోకి వేస్తూ ఉన్నాను, కాస్త స్టార్ట్ అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది ఈ వీడియో ఎందుకు మీతో షేర్ చేయకూడదా అని చెప్పి రెసిపీ. సరేలే అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని తీసింది. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే తప్పకుండా మన ఫ్యామిలీ మెంబర్సే కదా, క్షమిస్తారు అని అనుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నానండి. ఫస్ట్ దోశ రెసిపీ అయితే ఈ విధంగా మిల్లెట్స్తో చేస్తూ ఉన్నాను. 1 గ్లాసు కొర్రలు, 1 గ్లాసు రాగులు, 1 గ్లాసు సద్దలు, 1 గ్లాసు మినుములు, 1 గ్లాసు వచ్చేసి ఇవి అరికెలు అండి. అరికెలు ఈ కొర్రలు 2 కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి, కొంచెం కలర్ అయితే డిఫరెన్స్గా ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన ఆ గ్లాస్తో అయితే అన్ని ఈక్వల్ రేషియోలో ఒక్కో గ్లాస్ చొప్పున తీసుకున్నాను. ఇక మెంతులు వచ్చేసి అందాజుగా 1 స్పూన్ అయితే వేసుకున్నాను. వేసుకొని వీటిని ఒక 2-3 సార్లు కడిగాను. అబ్బా చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా అనిపించాయి నాకైతే ఈ విధంగా ఇప్పుడు కడిగేటప్పుడు మాత్రం. ఇక అంతే హెల్తీ అండి. ఒకసారి మీరు ఈ మిల్లెట్స్ని డైలీ ఫుడ్లో అలవాటు చేసుకున్నారంటే హెల్త్కు మంచిది. ఇక మన పిల్లలకు మనం ఇలాంటివి అలవాటు చేయడం వల్ల వాళ్లకు ఫ్యూచర్లో ఈ దీర్ఘకాలిక రోగ సమస్యలు అవేవి రాకుండా ఉంటాయి. కానీ నెక్స్ట్ సెకండ్ దానికి కూడా ఇప్పుడే నానబెట్టేస్తూ ఉన్నాను. ఇవి వచ్చేసి మనం పిల్లలకి ఎప్పుడైనా సరే హోటల్ స్టైల్లో దోశలు పోయాలి అని అనుకుంటే మాత్రం ఇలాగ దోశలు పోసేసేయండి. 3 గ్లాసుల మామూలు బియ్యం తీసుకున్నాను, ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసుల రేషన్ బియ్యానికి 1 గ్లాసు ఇడ్లీ రైస్ తీసుకున్నాను, అంటే ఉప్పుడు బియ్యం అంటాం కదా, అవి 1 గ్లాస్ తీసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ వచ్చేసి మినప్పప్పు తీసుకున్నానండి. అన్నీ కూడా ఇలాగ వేసేసుకొని సేమ్ ఇక మనం దోశ పిండికి ఇడ్లీ పిండికి ఏ విధంగా అయితే మెంతులు వేసుకుంటామో మెంతులు కూడా వేసేసుకొని ఒకసారి అన్నీ కూడా బాగా కలిపేసుకొని 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకుని ఈ 2 దోశ పిండ్లను నేను మినిమం అయితే 6 అవర్స్ అయితే నానబెట్టేశానండి. ఇక ఎండాకాలం అయితే మనం 4 అవర్స్ నానబెట్టుకున్నా కూడా మనకు త్వరగా నానిపోతుంది. ఇక వెరీ రీసెంట్గానే నేను ఈ జొన్న రవ్వ కాకుండా అచ్చంగా జొన్నలతో కూడా ఇడ్లీ చేసి చూపించాను. అదేవిధంగా ఇలానే ఉప్పుడు బియ్యము రాగులు కాంబినేషన్లో రాగి ఇడ్లీ కూడా చేశానండి. అస్సలు ఎంత అద్భుతంగా వచ్చాయంటే 2 రెసిపీస్. ఎవరైనా ఇంకా చూడకపోతే మాత్రం లింక్స్ 2 కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అవి కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అని చెప్పి ఆ వీడియో కిందనే కమెంట్ అయితే చేసేయండి. మీరు ఏ వీడియో కింద కమెంట్ చేసినా నో ప్రాబ్లం లేండి. ఈ విధంగా అయితే బాగా వాష్ చేసి పెట్టుకొని మూతను ఉంచి నేను 6 అవర్స్ పాటు బాగా నానబెట్టేశాను. ఇక నైట్ అయితే నేను రుబ్బుదామని చెప్పి ఇక వచ్చేసాను. చూసారు కదా ఈ విధంగా అయితే బాగా నానిపోయాయండి 2 కూడా. ఇక ఎప్పుడైనా దోశపిండి వేసేటప్పుడు అటుకులు కానీ మరమరాలు కానీ 2 కూడా నానబెట్టి వేస్తారు కదా. ఈరోజు అయితే నేను ఏమీ వేయట్లేదండి, వేయకపోయినా కూడా నాకైతే సాఫ్ట్గానే వచ్చేసాయి. ఈరోజు మాత్రం ఏమీ వేయట్లేదు. నేను కూడా జనరల్గా అటుకులు కానీ మరమరాలు కానీ మిగిలినవి వేస్తూ ఉంటాను. లేదా అప్పుడప్పుడు మార్నింగ్ చేసిన రైస్ మిగిలిపోతే కూడా ఒక్క పూటకి ఎప్పుడన్నా దోశకు వేసాను అనుకోండి, ఆ రోజు ఆ మిగిలిన అన్నాన్ని కూడా వేసేస్తూ ఉంటాను, అంటే ఏవైనా ఉపవాసాలు అవి ఏవి చేయనప్పుడు. ఇక ఈరోజు మాత్రం ఏమీ వేయట్లేదు. ఇక కొంచెం కొంచెంగా వీటిని అయితే మిక్సీలోకి వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇక గిన్నెల్లోకి అయితే పోసేసుకోవాలి. మీకు వీలైతే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి. నేనైతే చాలా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి మిక్సీకి అయితే వేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడో ఓపిక ఉన్నప్పుడు మాత్రమే గ్రైండర్కి అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇక ఇవి కూడా బాగా నానిపోయాయండి నాకు. ఇక్కడ మనం జొన్నలు వేయలేదు కదా, ఇవి అన్నీ కూడా చిన్న చిన్న ధాన్యాలే కాబట్టి కాస్త 6 గంటల్లోనే బాగా నానిపోయాయి. అదే జొన్నలు అనుకోండి మినిమం అంటే 8 అవర్స్ పాటు నానబెట్టాల్సి వస్తుంది. ఇక ఈరోజు అయితే జొన్నలు వేయలేదులేండి. ఇక మిగిలిన ఈ మిల్లెట్స్ అన్నీ కూడా నాకు త్వరగానే నానిపోయాయి. వీటిని కూడా సేమ్ మిక్సీ జార్లోకే వేసి మెత్తటి పేస్ట్ లాగా 2 పిండ్లను నేను ఒకే రోజు చేసి పెట్టుకుంటాను. ఇక ఇవి వచ్చేసి మా కోసం అంటే పెద్దల కోసం అయితే ఇవి చేసుకుంటాను. పిల్లలు అమ్మ ఎప్పుడు ఆ మిల్లెట్వేనా అమ్మ, అప్పుడప్పుడు మాకు ఇష్టమైనవి కూడా చేసి పెట్టు అని అడుగుతూ ఉంటారు కదా. ఇక వాళ్ళకైతే అలాగా దోసపిండి రెడీ చేసి పెడతాను. ఇక వాళ్ళకి ఏది నచ్చితే అది మార్నింగ్ అయితే కాలేజీలోకి వెళ్ళేటప్పుడు వేసిస్తూ ఉంటాను.
చాలా మందికి మిల్లెట్స్ తింటే గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్పి భయపడుతూ ఉంటారు కదండి. ఇక అలాంటి వాళ్ళైతే ఈ దోశలు ఎంచక్కా తినచ్చండి. ఏదైనా సరే మనం మిల్లెట్ని డైరెక్ట్గా తింటే మనకు అది గ్యాస్ ఫామ్ అయ్యి కొంచెం కడుపు ఉబ్బరంగానో లేదంటే కడుపు నొప్పిగానో అలాగా స్టమక్ అంతా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది కదా. బట్ ఇలాగా నానబెట్టి చేసుకున్నవి అంటే మనం ఒకవేళ కొర్రలను అన్నం వండుకోవాలనుకోండి, అది కూడా తప్పకుండా నానబెట్టుకొని కనుక చేసుకున్నామంటే ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇక పిండి రుబ్బుకొని నేను నైట్ అంతా కూడా పర్మెంట్ చేశాను. చూసారా, ఇదైతే మిల్లెట్ పిండి అండి, ఎంత చక్కగా పర్మెంట్ అయిందో చూసారా. ఇక ఎండాకాలం అయితే ఈ విధంగా ఎక్కువసేపు ఏమీ పర్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది త్వరగా పులిసిపోతుంది. మనకప్పుడు కొంచెం త్వరగానే అంటే 4 hours నానబెట్టినా కూడా సరిపోతుంది పర్మెంటేషన్కి. ఇప్పుడైతే నేను చలికాలమే కదా అని చెప్పి ఇలా అయితే పర్మెంట్ చేశాను. చక్కగా పొంగింది, ముందే ఊహించాను, అందుకే కింద ప్లేట్ కూడా పెట్టేశాను రెడీగా. ఇక పర్మెంట్ అయిన పిండిని ఈ విధంగా అంతా లోపలికి అనేస్తూ ఉన్నాను. తర్వాత వైట్ కలర్లో చేశాం కదా, బియ్యంతో చేసిన దోసపిండి ఏ విధంగా పర్మెంట్ అయిందో చూద్దాం పదండి. చూసారా, ఇది కూడా నాకు చక్కగా పర్మెంట్ అయిపోయింది. ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, కానీ హెల్త్కి అయితే మంచిది కాదు కదా. ఇక అదే కదండి, అబద్ధాలు ఎంత బాగా ఉంటాయో కానీ అవి మంచిది కాదు. అంటే మనం ఒక అబద్ధం ఆడడం వల్ల భవిష్యత్తులో ఆ అబద్ధం కోసం అని చెప్పి ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది కదండి. సేమ్ అదే విధంగా అనమాట. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి, ఒకటి కాదు ఒకటి తిన్నామంటే మనం 4 దోశలు కూడా తినేస్తాం, అంత రుచిగా ఉంటాయి. నేనైతే ఇక్కడ పిల్లల కోసమనే చేశానులేండి. వాళ్ళు అంటారా, ఈ ఆడుకోవడము కాలేజీలకు వెళ్ళడము దాంట్లో వాళ్లకు అంత పెద్దగా ఏమి హెల్త్ ఇష్యూస్ అనేవి ఏమీ ఉండవు. కాకపోతే అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కొంచెం హెల్తీగా చేసి పెడుతూ ఉంటాను. ఈరోజు మాత్రం పిల్లలు అడిగారని ఈ విధంగా దోశ అయితే వేస్తున్నాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఈ దోశ అయితే పోసానండి. నేను చెప్పాను కదా ముందే, షూటింగ్ కోసం చేయాలి అనేదేం చేయలేదు, ఏదో జస్ట్ అలా తీసి మీకు పోస్ట్ చేయాలి అనేసి చేశాను. కానీ అంత పర్ఫెక్ట్గా కెమెరా స్టాండ్ పెట్టి అది అలాగైతే వీడియో అయితే షూట్ చేయలేదులేండి. 2 రకాల దోశలు అండి, అసలు మనం పెన్ను మీద వేసి ఎంత పెద్దగా స్ప్రెడ్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు, ఎంచక్కా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టుగా అంటే నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలాగా కొంచెం రంగు వచ్చేంత వరకు సన్నని సెగపైన కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టి కాల్చుకున్నారనుకోండి కాస్త సాఫ్ట్గా వస్తాయి. ఇక ఈ దోశల రుచి మాత్రం అద్భుతంగా ఉండిందండి, మీరు ఏమైనా చెప్పండి. రంగు కూడా చాలా బాగా వచ్చాయి. ఇక ఈ దోశలోకి వచ్చేసి మనం ఎర్రకారం కానీ పప్పుల చట్నీ పల్లీ చట్నీ మన ఇష్టం, మనకు నచ్చిన చట్నీతో అయితే దోశలు వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్ దోశ కూడా వేసి చూపిస్తా చూడండి. ఇది కూడా అంతే అండి, ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా స్ప్రెడ్ చేసుకోవచ్చు, అస్సలు విరగలేదు. అసలు నేను సలాకి పెట్టి తీయాల్సిన అవసరం కూడా లేదు, దానంతటకు అదే పైకి లేస్తోంది. మీకు వీడియోలో కూడా చూపిస్తా చూడండి. చక్కగా దోశ వేసిన తర్వాత కొంచెం నెయ్యి కానీ నూనె కానీ మీకు నచ్చింది వేసుకొని కాసేపు సన్నని సెగపైన మీరు దీన్ని బాగా కాల్చారంటే ఇక ఆటోమేటిక్గా కాలిన తర్వాత దోశ అనేది పైకి చిన్నగా ఒక అంచుల వెంట ఊడిపోతుంది. చూసారా, నేను ఇక్కడ అసలు సలాకే యూస్ చేయలేదు, చక్కగా ఊడొచ్చేసింది. రంగు కూడా చాలా బాగుందండి, చాలా ఆరోగ్యం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు ఎలా కుదిరింది రెసిపీ, ఓకే మీరు తినగలరా ఏంటి, మీకు టేస్ట్ అనేది ఎలా అనిపించింది అనేది తప్పకుండా మీ సుధక్కతో షేర్ చేసుకుంటారు కదా. ఈ విధంగా దోశలు వేస్తూ ఉన్నాను. మా వారు పిల్లలు అందరూ కూడా మార్నింగ్ తినేసి కాలేజీలకి డ్యూటీలకి వెళ్ళిపోయారండి. తర్వాత నేను కూడా ఒక 2 దోశలు అయితే వేసుకొని ఈరోజైతే ఈ పల్లి చట్నీ చేశాను, కొంచెం గట్టి చట్నీ చేశాను, చాలా అద్భుతంగా ఉంది. మీకు కావాలంటే చెప్పండి, పల్లి చట్నీ కూడా ఒకసారి వీడియో అయితే చేసి చూపిస్తాను. ఇలాగా కొంచెం మందంగా వేసుకుంటే దోశ అనేది సాఫ్ట్గా ఉంటుంది. అదండి మరి 2 దోశ రెసిపీస్ చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.